అయ్యో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అమ్మ ఎవ్వరికి చెప్పుకోలేని బాధతోటి సాటుగా ఏడుస్తున్నాడు నువ్వులా ఎందుకని కావచ్చు అంటే ఇగో గిందు కాట ఇందాంపాయి ఏమయ్యా రేవంత్ ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడుతీవి అధికారంలో మనమే ఉన్నామంటివి ఇక అదంటివి ఇదంటివి పార్లమెంటు పండుగలో 10 సీట్లకు పైన వస్తాయి అంటివి ఊరకు అంత కొడితే ఉత్తపుర కాడికి వచ్చింది కథ 8 సీట్ల అని నువ్వు సంపాదించిన సీటు పార్లమెంట్లో ఇదేనా నీ తరీక ఏం చేసినట్టు ఎట్లా చేసినట్టు మొత్తానికైతే మరి అసెంబ్లీకి ఎలక్షన్లో ఉరకబెట్టిన మన చెయ్యి పార్లమెంటు పండుగలో పండుకునే కాడికి ఎందుకు వచ్చింది కథ బీజేపీ అసెంబ్లీది 8 సీట్లు గెలుచుకుంది సమానంగా పంచుకున్నట్టు అయ్యింది ఏడవ ఎట్టా ఇట్టెట్ అయిపోయే మరి దీని మూలం సారం ఎక్కడుంది ఏంది ఏం కథ అని హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి క్లాస్ వీకిందట నువ్వులా ఇక రేవంత్ రెడ్డి సస్తా బత్తా అన్నట్టుగా చిన్న పోయి చింతకాంతుడు అయిందట ఇక మరి ఎందుకని గిట్లా కావచ్చు దేనికోసం గిట్లా కావచ్చు అని రేవంతమయ్య కూడా నెత్తికి చేతులు పెట్టి ఆలోచన చేస్తూ ఉండట చూడాలనుందా మరి ఇంతింత ఈ 6 గంటల కథ ఏంది మరి రేపు మరి ఈ అమలు కానీ హామీలు ఇచ్చి మరి ఇవన్నీ అయితే కావా అనేది కూడా అనుమానంతోనే ఉందట కథ చూడాలి మరి సర్కారు ఖజానాలో సంతకం పెట్టిన శాసకానం లేదు మరి సంసారం ఎట్లా తిప్పుతాడు ఏం చేస్తాడు ఇంకేమైనా వ్యతిరేకత పెరుగుతుందా ఇంకేమైనా అవుతుందా ఇంకెట్లా చేస్తావు ఏంది ఏం కథ అని ఇక హైకమాండ్ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారట రేవంత్ మీదకి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం కథ జరుగుతుందో ఏమనులా